ద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ హాస్ బీన్ రీనేమ్డ్ యాజ్ అంటున్నారు. ప్రధానమంత్రి కార్యాలయంను పేరు డాష్గా మార్చబడింది అంటున్నారు. రీనేమ్స్కి సంబంధించి రీసెంట్ జరిగిన ఎగ్జామినేషన్లో కూడా చాలా క్వశ్చన్స్ అనేది అడగడం అయితే జరిగింది. ఒకసారి ఇక్కడ ఆప్షన్స్ చూద్దామండి. లోక్ భవన్ అంటున్నారు, దీన్నే మనకి రాజ్ భవన్ని రీసెంట్గా లోక్ భవన్ అని చెప్పేసి పేరు మార్చడం అయితే జరిగింది. లోక్ నివాస్ అంటే మనకి రాజ్ నివాస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. లెఫ్టినెంట్ గవర్నర్స్ కి సంబంధించిన అఫీషియల్ రెసిడెన్సీ, దాన్ని లోక్ నివాస్ అని చెప్పేసి పేరు మార్చడం అయితే జరిగింది. ఎస్, అలాగనే పిఎంఓ ఆఫీస్ ని సేవార్ తీర్థ్ అని చెప్పేసి దీన్ని రీసెంట్ గా పేరు మార్చడం అయితే జరిగింది. ఎస్, ఈ పాయింట్ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగనే రీసెంట్ గా రీనేమ్స్ చేసిన వాటిలో చెప్పుకోవాలి అంటే ఫోర్ట్ విలియమ్స్ ని విజయదుర్గ్ అని చెప్పేసి పేరు మార్చారు. అది మనకి ఎక్కడ ఉంది అంటే వెస్ట్ బెంగాల్ కోల్కతాలో ఉండడం అయితే జరిగింది. అక్కడ సౌత్ గేట్ ని శివాజీ గేట్ అని చెప్పేసి పేరు మార్చడం అయితే జరిగింది. ఎడ్వర్డ్ ఫోర్ట్ అంటే అజ్మీర్ లో ఉంది, దాన్ని స్వామి దయానంద సరస్వతి విశ్రాంతి గృహం అని చెప్పేసి పేరు మార్చడం అయితే జరిగింది. అక్కడ ఒక లేక్ ఉంది, ఫోయి లేక్ అని చెప్పేసి, దాన్ని వరుణ్ సాగర్ అని చెప్పేసి పేరు మార్చడం అయితే జరిగింది. అస్త్రా మహాక్రి, దాన్ని రీసెంట్ గా ఆ మిసైల్ కి సంబంధించి గాంధీవం అని చెప్పేసి పేరు మార్చడం అయితే జరిగింది. ఆ పాయింట్ ని కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. రాజ్పథ్ని కర్తవ్య పథ్ అని చెప్పేసి రీసెంట్ గా పేరు మార్చారు. అలాగనే మీకు ఏవైతే రీనేమ్స్ అనేది ఐడియా ఉన్నాయో అవన్నీ కూడా కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.